సర్వీస్ అన్నది చేస్తూ ఉండాలి. సర్వీస్ యాటిట్యూడ్ మనలో పెంచుకోవాలి. సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఆ భావం ఉండాలి. ఇతరుల కోసం నేను ఏదో చేయాలి, మా పేరెంట్స్ కోసం ఏదో చేయాలి. ఈ రోజుల్లో మీకే ఎన్నో ఇన్సిడెంట్స్ తెలుసుంటాయి. ఎంతమంది నిజంగా పేరెంట్స్ని చక్కగా చూసుకుంటున్నారు అంటే, ఇప్పుడు కాదు నేను అంటున్నది, ఇంకా మీరు పెద్ద అయిన తర్వాత, మంచి జాబ్ వచ్చిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తున్నారు. ఎందుకంటే సమయం లేదు, పేరెంట్స్ని చూసుకోవడానికి టైం లేదు. మనకు అన్నిటికీ టైం ఉంది. పేరెంట్స్ ఎంతో స్ట్రగుల్ అయినా సరే, రిక్షా పుల్లర్స్ కావచ్చు, లేబరర్స్ కావచ్చు, ఆటో రిక్షా డ్రైవర్స్ కావచ్చు, వాళ్ళు ఎంతో స్ట్రగుల్ అయినా సరే మిమ్మల్ని మంచి మంచి కాలేజీల్లో చదివించాలని అప్పులు చేసి ఇవన్నీ చదివిస్తూ ఉంటే మనం చివరికి ఇచ్చే బహుమతి ఏంటి? అందరూ నేను చెప్పట్లే, అట్లీస్ట్ కొంతమంది యువత ఏం చేస్తున్నారు? పేరెంట్స్ని పట్టించుకోవట్లేదు. అదే మన కల్చర్ అంటే. అటువంటి వాళ్ళు ఇంక వ్యక్తిత్వం గురించి ఇంకేం మాట్లాడగలరు? మనలో అటువంటి మానవత్వం పెంచుకోవాలి కదా, హ్యుమానిటీ పెంచుకోవాలి కదా. యానిమాలిటీ, హ్యుమానిటీ, డివినిటీ మధ్యలో ఉన్నాం మనం. మానవత్వం ఏమాత్రం పోయినా ఏ స్టేజ్లోకి వచ్చేస్తాం? యానిమాలిటీ, పశుత్వం పెరిగిపోతుంది. ఇంకొంచెం పైకి వెళ్తే డివినిటీ. ఆ డివినిటీ మనలో పెరగాలి అంటే డైలీ యూ హ్యావ్ టు డూ మెడిటేషన్ అండ్ సర్వీస్ యాటిట్యూడ్ ఉండాలి. ఏదో చేయాలి, నా పేరెంట్స్కి ఏదో చేయాలి, నా భారతదేశానికి ఏదో చేయాలి, ప్రపంచానికి ఏదో సేవ చేయాలి. ఎక్కడ కూడా మనం తగ్గకూడదు. సర్వీస్ యాటిట్యూడ్ పెంచుకోవాలి.